హాయ్ హలో గైస్, నేను మీ రఫీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ వచ్చేసి XL6 రేర్ బ్రేక్ సౌండ్ వస్తుందని చెప్పి కస్టమర్ మనం కంప్లైంట్ రావడం జరిగిందనమాట. ఆ వెహికల్ మనం ట్రైల్ చూసిన తర్వాత మనం సస్పెక్ట్ చేసి కస్టమర్కి పలానా పార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పాము. వెనక బ్రేక్స్ కంప్లైంట్ ఉందని చెప్పడం జరిగిందనమాట. రేర్ బ్రేక్స్ అంటే దాంట్లో వచ్చేసి పార్ట్స్ వెనక డ్రమ్లు, షూలు, ప్లేట్లు. ఓకేనా గాయస్, దీని వరకు మనం మార్చాలని కంపల్సరీగా చెప్పాము. సో యాక్చువల్గా XL6 వెహికల్స్లో ఏంటంటే ఎక్కువగా బ్రేక్స్ కంప్లైంట్ అనేది మనం తరచుగా చూస్తూ ఉంటాము. కొన్ని వెహికల్స్కి ఏంటంటే బ్రేక్స్ కంప్లైంట్ పోతుంది త్వరగా, కొన్ని వెహికల్స్కి త్వరగా పోవడం లేదు. సో వాటికైతే కనుక మనం కంపల్సరీగా వెనక డ్రమ్లు, షూలు, ప్లేట్లు కంపల్సరీగా మార్చాలని చెప్తున్నాము. ఓకేనా గాయస్, అండ్ అవి ఎలా క్లీనింగ్ చేయాలి, కొత్త పార్ట్స్ ఎలా మనం పర్ఫెక్ట్గా ఫిట్ చేయాలి, ఓకేనా గైస్, మన వీడియోలో చూపిస్తాను. అండ్ దీంతో పాటుగా మనకి ఏంటంటే మారుతి సుజుకి జిమ్నీ వెహికల్లో కొన్ని ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అది కూడా ఈ వీడియోలో మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా గైస్, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మనకు చాలా సపోర్ట్గా ఉంటుంది. ఓకేనా గైస్, ఇలాంటి వీడియోలో మళ్ళీ ఇంకా చాలా చాలా మనం షేర్ చేద్దాం. ఓకేనా గైస్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం వచ్చేసాం వీడియోలోకి. మనోడు ఫిట్టింగ్ అనేది స్టార్ట్ చేసాడు అనమాట గైస్. ఆల్రెడీ మనం ఈ వీడియోలో స్టార్టింగ్లో చెప్పుకున్నట్టుగా రేర్ బ్రేక్స్ అనేది ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఏమేం పార్ట్స్ పడుతున్నాయి అనేది నేను మీకు క్లియర్గా చెప్తున్నాను అనమాట. ఓకేనా గైస్, పార్ట్స్ పడేవి ఇప్పుడు మనం బ్రేక్ షూస్, డ్రమ్స్, ప్లేట్స్ అనమాట. వెనక లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ 2 సైడ్స్ ఓపెన్ చేయాలి. దీనికి ప్రాసెస్ వచ్చేసి వీల్ బేరింగ్ ఉంటుంది కదా గైస్, ఆ వీల్ బేరింగ్ యొక్క కపులర్ని ముందు రిమూవ్ చేసేయాలి. దాని తర్వాత అడ్జస్టర్లు, షూస్, ఆ సెట్ అంతా తీసేస్తారనమాట. అది రిమూవ్ చేసిన తర్వాత బయట డ్రమ్ అనేది తీసేస్తాడు, వెనక ప్లేట్ కూడా తర్వాత రిమూవ్ చేసేస్తాడు. ఆల్రెడీ మనం ఇప్పుడు చూస్తున్న వీడియోలో లెఫ్ట్ సైడ్ అనేది మనకి ఓపెన్ చేసేయడం జరిగింది అనమాట గైస్. ఆల్రెడీ కొత్త ప్లేట్ అనేది బిగిస్తున్నాడు. హ్యాండ్ బ్రేక్ కేబుల్స్ కూడా అడ్జస్ట్మెంట్ చేయాలి. పర్ఫెక్ట్గా చేయకపోతే ఏంటంటే కనుక మీకు హ్యాండ్ బ్రేక్ నాచెస్ ఎక్కువ పడతాయి. అవి నాచెస్ ఎక్కువ పడడం వల్ల మీకు ఏమవుతుందంటే వెహికల్ పార్కింగ్లో పెట్టినప్పుడు మీకు అంత ఎఫెక్ట్గా అనిపించదు అనమాట గైస్. ఓకేనా, అండ్ దీంట్లో వచ్చేసి డ్రమ్ అనేది రిమూవ్ చేసిన తర్వాత ప్లేట్ అనేది ఫస్ట్గా. ఇప్పుడు మనం వచ్చేసాం వీడియోలోకి. మనోడు ఫిట్టింగ్ అనేది స్టార్ట్ చేసాడు అనమాట గైస్. ఆల్రెడీ మనం ఈ వీడియోలో స్టార్టింగ్లో చెప్పుకున్నట్టుగా రేర్ బ్రేక్స్ అనేది ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఏమేం పార్ట్స్ పడుతున్నాయి అనేది నేను మీకు క్లియర్గా చెప్తున్నాను అనమాట. ఓకేనా గైస్, పార్ట్స్ పడేవి ఇప్పుడు మనం బ్రేక్ షూస్, డ్రమ్స్, ప్లేట్స్ అనమాట. వెనక లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ 2 సైడ్స్ ఓపెన్ చేయాలి. దీనికి ప్రాసెస్ వచ్చేసి వీల్ బేరింగ్ ఉంటుంది కదా గైస్, ఆ వీల్ బేరింగ్ యొక్క కపులర్ని ముందు రిమూవ్ చేసేయాలి. దాని తర్వాత అడ్జస్టర్లు, షూస్, ఆ సెట్ అంతా తీసేస్తారనమాట. అది రిమూవ్ చేసిన తర్వాత బయట డ్రమ్ అనేది తీసేస్తాడు, వెనక ప్లేట్ కూడా తర్వాత రిమూవ్ చేసేస్తాడు. ఆల్రెడీ మనం ఇప్పుడు చూస్తున్న వీడియోలో లెఫ్ట్ సైడ్ అనేది మనకి ఓపెన్ చేసేయడం జరిగింది అనమాట గైస్. ఆల్రెడీ కొత్త ప్లేట్ అనేది బిగిస్తున్నాడు. హ్యాండ్ బ్రేక్ కేబుల్స్ కూడా అడ్జస్ట్మెంట్ చేయాలి. పర్ఫెక్ట్గా చేయకపోతే ఏంటంటే కనుక మీకు హ్యాండ్ బ్రేక్ నాచెస్ ఎక్కువ పడతాయి. అవి నాచెస్ ఎక్కువ పడడం వల్ల మీకు ఏమవుతుందంటే వెహికల్ పార్కింగ్లో పెట్టినప్పుడు మీకు అంత ఎఫెక్ట్గా అనిపించదు అనమాట గైస్. ఓకేనా, అండ్ దీంట్లో వచ్చేసి డ్రమ్ అనేది రిమూవ్ చేసిన తర్వాత ప్లేట్ అనేది ఫస్ట్గా బిగించేసుకుంటాడు. దాని తర్వాత వీల్ బేరింగ్ అనేది కూర్చోబెట్టేస్తారనమాట. దీనికన్నా ముందు ఏంటంటే ఆ షూస్తో పాటు అడ్జస్టర్లు అవన్నీ పర్ఫెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఓకేనా గైస్, పర్ఫెక్ట్గా ఎందుకు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలని చెప్తున్నా అంటే కనుక ఫిట్టింగ్ చేసుకున్న తర్వాత ఏమైనా తేడా ఉంటే కనుక బ్రేక్ మళ్ళీ సౌండ్ వస్తూనే ఉంటుంది గైస్. ఓకేనా, అది గైస్ ప్రాసెస్ అయితే కనుక ఇప్పుడు ఏవైతే డిస్మాంటిల్ చేసిన స్పేర్ పార్ట్స్ ఉన్నాయో అది ఒక్కొక్కటిగా పాతవన్నీ పక్కన పెట్టేసుకున్నాడు. ముందు మనోడు ప్లేట్ అనేది అలా పెట్టేసుకొని హ్యాండ్ బ్రేక్ కేబుల్ అనేది దాన్ని అడ్జస్ట్ చేయటం స్టార్ట్ చేశాడు అనమాట. యాక్చువల్లీ పక్కనే కోవర్కర్ ఉంటారు, ఆయన అనేది పార్ట్స్ అనేది స్టెప్ బై స్టెప్ తీసి ఇచ్చేస్తూ ఉంటారు అన్నమాట. ఇచ్చేసిన తర్వాత ఆయన అనేది ఫటాఫట్ ఎక్కిచ్చేసి ఫిట్టింగ్ అనేది చేసేస్తారనమాట. మన రాజేశ్వరం మేస్త్రి గారు చేస్తున్నారు, పక్కనే మనీ అనే బ్రదర్ పార్ట్స్ అనేది అందించడం జరుగుతుంది అనమాట. కొత్తవి బ్రేక్ షూస్ అన్ని లైన్లో పక్కనే పెడుతున్నాడు గైస్. అవి
ఇవేంటంటే అటుపక్క 2 ఇటుపక్క 2 మొత్తం సెట్ ఆఫ్ 4 వచ్చేస్తాయి అనమాట. ఆల్రెడీ ప్లేట్ బిగించేసాడు. అడ్జస్టర్ అనేది అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట మైనస్ తీసుకుని. ఆ అడ్జస్ట్మెంట్ అనేది ప్రాపర్గా అయిందో లేదో చూసుకున్న తర్వాత మళ్ళీ డ్రమ్ అనేది ఎక్కించేసుకొని కరెక్ట్గా లాకింగ్ అవుతుందా లేదా అనేది చూసుకుంటాడు గైస్. లాకింగ్ అయితే కనుక అవ్వకపోతే కనుక మళ్ళీ మైనస్ తీసుకొని ఏదైతే ఉందో అడ్జస్టర్ని తను కరెక్ట్గా బ్యాలెన్స్ అయ్యేలాగా చూసుకోవడం జరుగుతుంది అనమాట. సో లాకింగ్ అనేది ఒక్కొక్కసారి చాలా రిస్కీ ప్రాసెస్ అనమాట. ఎందుకంటే అది చేసేటప్పుడు సరిగ్గా లాగకపోతే అసలు మనం వర్క్ చేయలేము అనమాట. ఒక్కొక్కసారి చెప్పాలంటే ఏంటంటే చిరాకు వచ్చేస్తుంది, చేసేవాళ్ళకి కూడా అది అంత చిరాకు తెప్పించేస్తుంది అనమాట లాకింగ్ అనేది. ఓకేనా గైస్. బట్ మనం ఏంటంటే మనకి వర్క్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అదే విధంగా వర్క్ అనేది కూడా చాలా ఇష్టంగా చేస్తేనే అది మనకి త్వరగా అనేది రిజాల్వ్ అవుతుంది. సో ఎవరైనా గైస్ పనిని చాలా ఇష్టంగా చేయడం అనేది నేర్చుకోండి. కష్టంగా చేయాలని అనుకుని ఎప్పుడూ అనుకోవద్దు. ఎప్పుడైతే మీరు ఇష్టంగా చేస్తారో అసలు పనిని మీరు చాలా ఈజీగా చేయగలరు. అది ఏ వర్క్ అయినా సరే. అయ్యో మనం చేయాలి, కష్టం అబ్బా అని అయితే చేయలేం. ఒక్కసారి ఒక 2-3 డేస్ మీరు ఇష్టంగా చేసి చూడండి, చాలా జాలీగా చేసేస్తాం. ఎగ్జాంపుల్ నేనైతే చాలా జాలీగా చేసేస్తాను వర్క్ అయితే కనుక, ఎంత వర్క్ అయినా. మనం వచ్చేసాం గైస్ జిమ్నీ వెహికల్ ఎక్స్ప్లెనేషన్ గురించి అంత. దీన్ని చూసారా ఫ్రంట్ లుక్ అనేది ఎంత ఎక్సలెంట్గా ఉందో. యాక్చువల్లీ జిమ్నీ వెహికల్లో ఎల్ఐ వీల్ అనేది చాలా అంటే చాలా స్పెసిఫిక్ డైమెన్షన్స్తో చాలా నీట్గా ప్రిపేర్ చేశారు. దీని టైర్స్ సైజ్ వచ్చేసి మీకు 190/80 R15 అనమాట. సైడ్ ఇండికేటర్స్ ఫెండర్కి చాలా అంటే చాలా ప్రీమియంగా ఇవ్వడం జరిగింది. ఏదైతే మనకి సైడ్ క్లాడింగ్ బిగ్ క్లాడింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి. దాని తర్వాత మనం బ్యాక్ సైడ్కి వచ్చేస్తే స్పేర్ వీల్ అనేది వెనక డిక్కీకి ఇవ్వడం జరుగుతుంది అనమాట జిమ్నీ వెహికల్కి. అలాగే వెనక డోర్కి రిక్వెస్ట్ స్విచ్. స్పేర్ టైర్ అనేది చాలా ఫినిషింగ్ ప్రీమియం అనేది చాలా నీట్గా చేశారు గైస్. వెనక వచ్చేసి రిఫ్లెక్టర్స్, బ్యాక్ బంపర్కే మీకు సిగ్నల్ లైట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఇది యాక్చువల్లీ జిమ్నీ వెహికల్ అనేది ఓన్లీ 2 వేరియంట్స్లోనే ఉంది, ఆల్ఫా జెటా. సో ఈ ఆల్ఫా జెటాలో మీకు ఏంటంటే మాన్యువల్ ట్రాన్స్మిషన్, ఏటీ ఆటో ట్రాన్స్మిషన్, ఇవి 2 అనేవి మనకి అందుబాటులో ఉన్నాయన్నమాట. సో ఈ వెహికల్కి వచ్చేసి ఇంజన్ స్పెసిఫికేషను 1.5 లీటర్ అంటే K15B ఇంజన్ సిరీస్ అనేది. ఇది మీకు వచ్చేసి సో మ్యాక్సిమం మీకు ఆన్ రోడ్డు హైవేలో అలా చూసుకుంటే ఏంటంటే కనుక 18-19 అలా అనేది మీకు వస్తుంది అనమాట మైలేజ్. సో యాంటీనా కూడా చాలా ప్రీమియంగా ఒక కార్నర్లో డిజైన్ అనేది చేయడం జరిగిందనమాట ఈ వెహికల్. జస్ట్ మనం ఏంటంటే అన్ని వెహికల్స్ తీసినట్టు దీన్ని తీయకూడదు. అలా డోర్ హ్యాండిల్ తీసి అలా వదిలేస్తే వెనక డోర్ అనేది సరే అని చెప్పి మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా అలా వెహికల్ టెస్ట్ రైడ్ చేద్దాం, అసలు ఎలా ఉంటుందో ఒక డ్రైవింగ్ ఫీలింగ్ అనేది కస్టమర్కి పర్చేస్ చేసిన తర్వాత వెహికల్ ఎలా ఉంటుంది ఏంటనేది చూద్దాం ఇప్పుడు. అది దీంట్లో వచ్చేసి ఆటో ఏసీ అనేది అవైలబిలిటీ ఉంటుంది అనమాట. మోడ్స్ అనేవి డిఫరెంట్ మోడ్స్, లెగ్ ఫేస్ విత్ మోడ్స్ ఉంటాయి. అలాగే పవర్ విండో స్విచ్ సైడ్ కాకుండా దీనికి అనేది మిడిల్లో ఇవ్వడం జరిగింది అనమాట. అలా రన్నింగ్లో చూసుకుంటా వెళ్తుంటే కనుక ప్రీమియం లుకింగ్ ఉందన్నమాట. వెహికల్ కూడా మనకి ఏంటంటే కొంచెం చాసిస్ హైట్లో ఇస్తాడు కాబట్టి ఒక కొండ మీద అంటే కొండ మీద అని కాదు, కొంచెం ఎత్తులో కూర్చున్న ఫీలింగ్ వస్తుంది అన్నమాట. నార్మల్ వెహికల్స్ కన్నా దీంతో పోల్చుకుంటే చాలా అంటే చాలా సస్పెన్షన్ అనేది దీంట్లో ఇస్తారు. అదిరిపోద్ది అనమాట ఒక మాటలో చెప్పాలంటే కనుక. దీని యొక్క సస్పెన్షన్ 3 లింక్ రిజిడ్ విత్ కాయిల్ స్ప్రింగ్స్ అనమాట. సో ఇటువంటి సస్పెన్షన్ మ్యాక్సిమం మనం ఏ వెహికల్స్ కూడా చూసుంటాం అనమాట గైస్. అంతే పర్ఫెక్ట్గా ఇస్తారనమాట. మీకు చూసారా 4 వీల్ డ్రైవ్ కానివ్వండి, 4 వీల్ డ్రైవ్ కాకుండా 2 వీల్ డ్రైవ్, ఓన్లీ ఫ్రంట్ వీల్స్కి లేకపోతే బ్యాక్ వీల్స్కి అయినా పవర్ మనం ఏంటంటే డిఫరెన్షియల్ ద్వారా అంటే గేర్ బాక్స్ ఇచ్చి డిఫరెన్షియల్గా అనేది మనం ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. సరే అని చెప్పి ఇంకా సరదాగా మనం వచ్చాం కదా అని చెప్పి ట్రైల్కి ఒక్కటే కొట్టేస్తున్నాం అనమాట. అసలు స్పీడ్ బ్రేకర్స్లో కూడా మనకి ఏంటంటే ఎక్కిస్తుంటే సస్పెన్షన్ అనేది చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉందన్నమాట గైస్. మనకి అయితే కనుక జిమ్నీ వెహికల్ ఎస్పెషల్లీ చెప్పాలంటే కనుక రేర్ వ్యూ మనం ఆన్ చేయగలం ఏంటంటే
మీకు సెన్సార్ అనేవి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తాయి అన్నమాట. అవి వచ్చేసి అల్ట్రాసోనిక్ సెన్సార్లు. మనకి చాలా అంటే చాలా కదా కంటెంట్. ఇది గైస్ మన ఓవరాల్ వెహికల్ ఎక్స్పీరియన్స్ అయితే కనుక చూసారు కదా ఈ వీడియో. మన జిమ్నీ వెహికల్ అనేది చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్గా అనిపించింది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెనక కూర్చుంటే సిట్టింగ్ యొక్క లెగ్ రూఫ్ స్పేస్ అనేది కొంచెం కంపేర్ టు అనదర్ వెహికల్స్ చాలా చిన్నగా అనిపించింది అనమాట. అదర్వైజ్ వెహికల్ అనేది పర్ఫెక్ట్ ఒక మాటలో చెప్పాలంటే కనుక. ఎందుకంటే ఇంత తక్కువలో అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఒక యావరేజ్ ఫ్యామిలీ వరకు కూడా పర్చేస్ చేసే విధంగా సుజుకి అనేది డిజైన్ చేయడం జరిగిందనమాట జిమ్నీ వెహికల్ అయితే కనుక. సో ఇన్ని ఫీచర్స్ ఇచ్చేసి ప్రీమియం మ్యాక్సిమం 15 to 16 lakhsలో 4-wheel డ్రైవ్ విత్ ఎక్సలెంట్ ఫీచర్స్ అండ్ ఎక్సలెంట్ డిజైన్, ఎక్సలెంట్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్తో మారుతి సుజుకి ఒక్కటి మాత్రమే మ్యాక్సిమం ప్రిపేర్ చేయగలదు అండ్ డిజైన్ చేయగలదు అండ్ తయారు చేయగలదు. మార్కెట్లో కూడా మ్యాక్సిమం మారుతియే టాప్ రేటింగ్లో ఉంటుందన్నమాట గైస్. ఓకేనా గైస్? అండ్ ఈ వీడియోని ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. సో మన వీడియో కనుక అందరికీ